నీ రక్త ప్రోక్షణ క్రిందకు నన్ను తీసుకొస్తూ, నేను హెచ్చిస్తూ, నన్ను తగ్గించుకుంటూ, నీ సహాయాన్ని కోరుకుంటూ, నీ బలమైన బాహువులకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మనం పాడిన పాటలో శరణాలు ఎన్ని ఉన్నాయి? 6 శరణాలు ఉన్నాయి. 6 శరణాలు ఉన్నాయి. ఒక్కొక్క శరణము ఒక తలంపది, ఒక గంభీరమైన సత్యం. ఆ సత్యాలు అర్థం చేసుకుంటే ఇంకా వర్తమానం అక్కర్లేదు మనకి. ఈ పూట ప్రతి పాట అలాగే ఉంటాయి. వాక్యమును, ప్రభు వాక్యమును సంతోషంతో ఎవరు స్వీకరిస్తారో తమ ఐక్యతను ప్రకటించారు. తమ ఐక్యతను ఐక్యం అవ్వాలి. 2 భార్య భర్తలు లేక కుటుంబ పిల్లలు, వాళ్ళలో ఒకరు మనతో ఏకీభించట్లేదంటే మనకి విరోధంగా ఉన్నారని అర్థం. దైవ కుటుంబంలో, దేవుని కుటుంబంలో ఎవరు ఈ అనుభవం లేదో వాళ్ళు దేవునితో విభేదిస్తున్నారు, విరోధంగా ఉన్నారు, దేవునికి విరోధస్తులు. ఒకప్పుడు నువ్వు శత్రువు అయి ఉండగా అని బైబిల్లో ఉందా లేదా? ఎవరు శత్రువులు? నీవే నీవే నీవే. ఎవరు? అరే అక్కడ వాక్యంలో ఏముంది? అది ఆ శరణంలో ఏముంది? అబ్బా మళ్ళా చూస్తున్నారు. నో, అది ప్రకటించేది. ఏం ప్రకటిస్తారు వాళ్ళు? ఐ ఆమ్ ఆల్సో వన్ అమాంగ్ ద చర్చ్. ఐ ఆమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద క్రైస్ట్ బాడీ. క్రీస్తు యొక్క శరీరంలో నేనును ఒక అంగము, చేతిని, కాలును, ప్రేలును, ముక్కును. బట్ యు ఆర్ నాట్ అనేది తెలిసిపోతుంది వాక్యం దగ్గర. నేను కాదు ప్రభు అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఇలాగనే ప్రతిదాన్ని వివరించలేము అప్పుడు మన మిగిలిన శరణాలు. చాలదా అది వర్తమానం? పాటే వర్తమానం. అద్భుతమైన జీవంతో కూడిన శరణాలు ఉంటాయి దాంట్లో. ఏదో లోకంలో సామెత చెప్తారులేండి, ఏమని? చెవిటివాడి దగ్గర శంఖానాదం గొప్పదంట. మనకు తెలియదు, అక్కర్లేదు కూడా. అది శంఖానాదం చెవిటివాడి దగ్గర అంటే మధురమైన పాట పాడేటప్పుడు దాన్ని ఆస్వాదించలేని వ్యక్తి చెవిటివాడు. ఆ మాధుర్యమును అనుభవించలేని వ్యక్తి. నీవు కూడా అలాంటి వాడివే. నేనును ఎప్పుడు దేవునికి వాక్యానికి చెవి అవ్వవు, ఐక్యత ప్రకటించు. దేవునిలో నేను ఒకడని, సహవాసంలో నేను కూడా ఒకడని. ఇది ప్రివిలేజ్. ఐఏఎస్ ఆఫీసర్ ప్రివిలేజ్ అనుకుందాం. ఐఏఎస్ ఆఫీసర్. సిఇఓ అంటే ఏంటి అర్థం? చీఫ్. మా సహోదరికి బాగా తెలుసు. ఉద్యోగం సాఫ్ట్వేర్లో అక్కడ కంపెనీలో చేయకపోయారే కానీ విమలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాప్ పోస్ట్. అది నీకు ఆ బతుకు ఉందనుకో, అది దేవుని ఈ అనుభవం ముందు ఆ యొక్క ఉద్యోగము వ్యర్థము. ప్రసంగం అందుకే రాస్తాడు, సూర్యునికి ఉన్న సమస్తము నీ ఉద్యోగం వ్యర్థం, నీ బ్రతుకు కూడా వ్యర్థం. వాట్ యు హ్యావ్, ఏది కలుగున్నావో నీ వ్యర్థుడవు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు వ్యర్థులు మనం? దేవునిలో నేనును దేవుని యొక్క కుమార్తెను. ఈజ్ ఇట్ నాట్ సో ఈజీ? చాలా తేలికది. ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నటువంటి ఎంత గర్వం, ఎంత అతిశయం, ఎంత గొప్ప. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ ప్రధానమంత్రి, ఒక జమీందారు. వాళ్ళకంటే ఎవరు గొప్ప? ప్రభు పిల్లలుగా విశ్వాసిని. ఐఎమ్ ఏ బిలీవర్. విశ్వాసి. ఆర్ వి నాట్ థింకింగ్? ఇలాగ ఆలోచించట్లేదు మనం. అందుకే తాపత్రయం. మన భాగం దగ్గరికి వద్దాం. జీవ మార్గము నీవు నాకు ప్రార్థన అయిపోయిందా లేదా?
అదే వస్తున్నాను. కోరస్ పాడకపోయినా వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్ ఈజ్ అవర్ స్టైల్. మనకు అది పద్ధతి, అలవాటు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం, అనుదినం పఠించిన ప్రేమతోడ, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు. 3 భాషల్లో ఉంటుంది. ఆ పాట పాడతారు. హిందీ భాష నాకు రాదనుకోండి, ఒక్క లైన్ పెద్ద ఏం కష్టం కాదు, నేర్చుకోవచ్చు. సమయం తగ్గించాలని, పెందలకడే ముగించాలని. వేసవికాలం కదా, కొంతమంది ఏసీ రూముల్లోంచి వచ్చి ఉంటారు, ఏసీ ఇళ్లలో నుంచి. మీరు అలాగా ఇబ్బంది పడకూడదని ఇక్కడ, అందుకని పెందలకడే. ఒక ఆయన అంటున్నారు, 2-3 అన్నారు నాతోటి, వేసవికాలం కదా కొంచెం సమయం తగ్గించుకుంటాము. కొంచెం ముందు వస్తే కొంచెం సమయం తగ్గించుకుంటాం కదా. ఎప్పుడు అలా చెప్తారు ఈయన. మంచి చెప్తే అంతే. సరే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గము ఎట్టిదో అనేది పోయిన ఆదివారం మనం చూసాం. ఈ మార్గములు, ఒక మార్గము ఢిల్లీ టు లండన్ తీసుకెళ్తుంది, ఢిల్లీ టు అమెరికా తీసుకెళ్తుంది, ఢిల్లీ నుంచి విజయవాడ తీసుకొస్తుంది, శంషాబాద్ తీసుకొస్తుంది. శంషాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్. ఒక మార్గము తిరిగి ఏదో ఒక స్థలానికి తీసుకెళ్తుంది. ఈ పేరుతో ఉన్న మార్గం భూమి మీద ఎక్కడనూ లేదు. ఏ లివింగ్ వే, జీవ మార్గం. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు. నో, నా బైబిల్లో ఏముందంటే, నువ్వు నాకు తెలియజేసేటివి, జీవ మార్గాన్ని చూపించావయ్యా. ఈ మాట చెప్పే వ్యక్తులు సామాన్యులు కాదు, ఉన్నతులు. వీళ్ళవు రాజమార్గంలో ఉన్నారు, వాళ్ళు రాజార్కం కలిగి ఉన్నారు. ఒక రాజు అయితే గత కాలంలో రాజు యొక్క కొడుకుల్లో పెద్ద కొడుక్కి ఇస్తారు మొదటిగా. అతను ఒకవేళ అసమర్థుడైతే మరొక కొడుక్కి ఇస్తారేమో. ప్రాతినిధ్యం మాత్రం పెద్ద కొడుక్కే ఇస్తారు, యాజ్ పర్ రూల్. ఆ రాజమార్గంలో రాజుగా సింహాసనం మీద దేశం యొక్క అధిపతిగా ఉన్న వ్యక్తి అరే, నేను మాత్రమే కాదు కానీ నా కొడుకులు 1 by 1. ఒకసారి ప్రవక్త, దైవజనుడు మరొక రాజుతో అంటాడు, నీ తదుపరి నీ సంతతినంతని రాజరికం బాటలో నడిపించాలని దేవుడు ఉద్దేశించాడు. రాజులుగా నీవే కాదు, నీ తదుపరి అందరూ కూడా, నీ పిల్లలు రాజులుగా కావాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ నువ్వు భ్రష్టుడైపోయావు, నువ్వు కొరగాని వాడు అయిపోయావు, దేవునికి ఇష్టడుగా లేవు అన్నాడు ప్రవక్త. ఎవరు ఆయన? అంటే మీరు కూడా మాట్లాడతారని నేను అప్పుడప్పుడు ఇట్లాంటి ఛాన్సెస్ ఇస్తాను. బ్రదర్స్, సెకండ్స్లో ఒక తలంపు ఇది. బైబిల్ చదివే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, నాట్ ఓన్లీ ప్రీచర్, మైక్ దగ్గర నిలబడిన వ్యక్తులకే కాదు. సిస్టర్స్, అయిపోయింది సమయం. నోరులో కదుపుతూ ఉంటా అంటే నీకేదో తెలుసని నేను అనుకోవాలా? నోరు కదుపుతాని? ఎస్, అందరికంటే ముందు సహోదరుడు ఇరిమియా చెప్పాడు. ఇక్కడ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సౌలుతో సమూయేలు అనే ప్రవక్త చెప్పాడు. అట్లాంటి ఉన్నత స్థితి దేవుడిచ్చినప్పటికీ రాజు సింహాసనం కూర్చునే ఆధిక్యత ఇచ్చాడు. తన పిల్లలందరినీ రాజులుగా చేసే ఆధిక్యత అలాంటి వంశావళిలో చేర్చబడినప్పటికీ
ఆ మార్గాన్ని బట్టి అతిశయించట్లేదు ఆ రాజు, ఆ వ్యక్తి ఆ మార్గాన్ని బట్టి అతిశయించట్లేదు, గర్వించట్లేదు. అంతకంటే గొప్పదేదో మరొక మార్గంలో ఉన్నాడు ఆయన. రాజ్య సింహాసనం నా తదుపరి అనేకులకు, నా పిల్లలకు రాజ్యము, రాజభోగము అనే దృక్పథం కంటే నాకు ఈ మార్గం దొరికింది. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఏ మార్గం? శివ మార్గం నీవు నాకు తెలియజేసేటివి. ఏ లివింగ్ వే, శివ మార్గం. ఎంతమంది శివ మార్గంలో ఉన్నారు? ఇలాగ అందాం మనం. నా భాష కాదు ఇది, బైబిల్ ప్రకారం బలలో పాలు పొందే వాళ్ళందరూ కూడా శివ మార్గంలో ఉన్నారు. శివ మార్గానికి మరొక మాట, దాన్ని ఏమంటారు? ప్రకృతి వికృతి అందమా, లేదంటే దాని ఏమందాం? అంటే పరే పదం కాదమ్మా, వ్యతిరేక మాట. అంటే నేను చెప్పలేక మీచే చెప్పిద్దారని. వ్యతిరేకం, ఆపోజిట్ వర్డ్. జీవ మార్గానికి ఆపోజిట్ ఏంటండి? మరణ మార్గం. చెప్పటానికి కొంచెం నాకే బాధేస్తుంది, సిగ్గేస్తుంది. నన్ను ఉంచేదంటే మరణ మార్గాన్ని జీవ మార్గంలో ఆయన నడిపాడు, మనల్ని తీసుకొచ్చాడు. బహుశా మన పిల్లలను కూడా ఆదివారం క్రైస్తవులుగా ఉండొద్దు, ఆదివారం నాడే కాదు మందిరానికి. కాబట్టి ప్రియుడా, ప్రియ సహోదరి, జీవ మార్గం ఎంత ఉన్నతమండి. ఒక మనుషుని యొక్క కాలము, ఆయుష్కాలము ఎంత అండి భూమి మీద? అమ్మా గొప్పోళ్ళు ఎవరు చెప్పారండి మీకు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, కొంతసేపు కనబడి అది ఆవిరి. మనుషుని యొక్క నా దినములు నీడంత అస్థిరం అన్నాడు భక్తుడు. నీడంత అస్థిరం. నీడ ఉండదు, కనపడదు. ఇప్పుడు చూస్తున్న, ఇందాక చూస్తున్న నీడ ఇప్పుడు కనపడదు, కొంచెంసేపు మొత్తానికి కనపడదు. అరే 70, 80 గొప్పగా చెప్పుకోవటానికి ఎంతమంది? ప్రియుడా, ప్రియ సహోదరి, అంతటి అనిశ్చయమైనది, నిశ్చయత లేనిది బజార్లో మనం కొనే వస్తువులకి అక్కడ ఈవెన్ ఈ మనం కొనే 50 రూపాయలు, 25 రూపాయలు బల్బు కొన్నాం అనుకోండి, ఎలక్ట్రికల్ బల్బు. ఏం బల్బులు అంటారు? అట్లా మాట్లాడయ్యా, ఎలాగ పెట్టుకున్నారు? ఎల్ఈడి బల్బ్స్, ఎల్ఈడి బల్బులు. వాటి మీద పెన్ను తీసుకొని ఇలా రాస్తాడు ఆ ఓనరు, ఆ అమ్మే వ్యక్తి. ఏం రాస్తాడు? వారంటీ. దానికైనా వారంటీ ఉంది, కానీ వీడికి మాత్రం ఈ మీ ముందు నిలబడే వ్యక్తికి ఒక్కరోజు బతుకుతాడు, 10 రోజులు బతుకుతాడో తెలియదు. అట్లాంటిది నీ బతుకు. ఏ బతుకులో ఉందాం? ఈ జీవితం కొన్నాళ్ళు అయ్యా, కొన్నాళ్ళు ఎన్ని రోజులున్నా పర్లేదు భూమి మీద. అర్థమవుతుందా మీకు? మనం భూమి మీద ఎన్ని రోజులున్నా పర్వాలేదు. కానీ మీకు తెలుసా ఒకటి? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? యుగయుగాలు జీవించే మరొక బ్రతుకు ఉంది మనకి. యుగయుగాలు ఉండే మరొక రాజ్యం ఉంది. ఈ గ్రంథము అది తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గాన్ని మనకు చూపిస్తారు. ఎక్కడ దొరకదు. ఏ మతంలో, ఏ కులములో, ఏ వాటిలో వంశపారంపర్యమైన ఆ యొక్క వంశపారంపర్యమైన కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, వాటి ద్వారా రాదు అది. అందుకే మనము ఇలాగొస్తాం. సాధారణంగా కొంతమందికి ఏసీలు ఉంటాయి. ఇల్లు ఏసీ, ఆఫీస్ ఏసీ, 24 అవర్స్, 24 గంటలు. అక్కడ సింహాసనం వేరు. ఉద్యోగ అమ్మ ఇలా వినాలి. పద్మ కదా నువ్వు? అమ్మ చాలా వందనాలు. రండి, నువ్వు కొంచెం జరగ, ముందుకు జరగండి, పర్వాలేదు. ఖాళీ ఉంది, ఇంకా ముందుకు జరగండి, ఇంకా చోటు ఇవ్వండి.
పరలోకంలో కూడా బోడంత చోటు ఉంది, ఇక్కడ చోటు ఇవ్వండి. ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? స్థాయిని బట్టి, ఉద్యోగి యొక్క స్థాయిని బట్టి అమ్మా కుర్చీ ఉంటుంది. అటెండర్ అంటాడు, తను 50,000-70,000 కూడా తీసుకుంటాడు. మెసెంజర్ అంటాడు, వాడికి అసలు కూర్చునే చోటే ఉండదు. బ్యాంకులో మెసెంజర్ ఇటు ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్తాడు, ఆ కుర్చీ దగ్గర నుంచి ఆ కుర్చీ దగ్గరికి వెళ్తాడు. మెసెంజర్ వాళ్ళ జీతాలు తక్కువేం కాదు. కుర్చీ లేని ఉద్యోగాలు ఉంటాయి, కొంతమంది మంచి జీతం తీసుకుంటారు వాళ్ళు. మీకు తెలుసా అమ్మా, మీకు తెలుసా? మన చెత్త తీసుకెళ్తారు చూడండి, 30, 40, 50 వేలు ఆడి జీతాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా లేవు కొంతమందికి, అంత జీతాలు ఆడి. మున్సిపాలిటీలో స్కావెంజర్, మెట్టుకు. ప్రియులరా, మనము ఈ కొద్ది దినాలు ముగించిన తర్వాత యుగయుగాలు ఉండే అక్కడ ఇటు చూడాలి, కింద చూసుకోవద్దు, బైబిల్ కూడా చూడవద్దు. అక్కడ ఇక్కడే నీకొక ఎఫిషియన్సీ, నీకొక నీ స్థాయిని బట్టి నీకొక స్థానం ఇస్తున్నారే. నీ చదువు, నీకున్న ఉద్యోగ స్థాయిని బట్టి నీకొక సమానంగా ఉండవు. మీరు చూడండి, బ్యాంక్ మేనేజర్ కుర్చీ వేరుగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు కుర్చీలు వేరుగా ఉంటాయి. అలా మిగిలిన మంత్రులు కుర్చీలు వేరుగా, ముఖ్యమంత్రి కుర్చీ వేరుగా ఉంటుంది. మరి భౌతికంగా ఇక్కడ ఆధిక్యతలు కలిగిన దాన్ని బట్టి ఒక స్థాయి ఉంటే అమ్మా, పరలోకంలో నీ యోగ్యతను బట్టి, నీ యొక్క ప్రయాసను బట్టి అక్కడ కూడా మనకి యుగయుగాలు ఉండేది. అది కొద్ది కాలం ఉండేది, ఇక్కడ కొద్ది కాలం ఉండేది ఈ భూమి మీద. కాబట్టి ఏ మార్గంలో ఉంటే అది దొరుకుతుందంటే ఇక్కడ జాబ్ దొరికింది మనకి, జీవ మార్గంలోకి మనం ఉండాలి. ఆ జీవ మార్గం గురించి పోయిన ఆదివారం చాలా సేపు మాట్లాడుకున్నాం మనం. జీవ మార్గము యేసును నమ్మితే చాలు. మొదటి శరణం, పాటలో మొదటి శరణం, ఎవరు తమ ఐక్యతను ఎలా ప్రకటించాలి? నేనును నీతో ఒకడను, నేనును మీలో ఒకడను అని ఎలాగా మాట చెప్పరేంటి? రోత కదది ఆ పని. చాలామందికి రోతది. ఎవరే సత్యం, మనం సత్యాన్ని తృణీకరిస్తామా? సత్యాన్ని మనం ప్రియుడా, ఆ మార్గం ఎన్నెన్నో అనుభవాలు ఇస్తుందో మనకి. ఆశీర్వాదాలన్నీ ఉంటాయి, మేలులు ఉంటాయి. ఇలాగున ఆ దేవుని జీవ మార్గంలో ఆయనే జీవించినాడు. దాని కొరకు నీవు నిత్యము ఆయనతో ఉండులాగన, జీవించేలాగన తన ప్రాణపెట్టిన అమ్మబాబులు ఎవరో ఉన్నారండి? ఆఫ్కోర్స్ మీకు కోట్లాది ఆస్తి మీ అమ్మా నాన్నలు, తర్వాత మీ పిల్లలకు కోట్లాది ఆస్తి ఇచ్చి ఉంటారు. ఏది ఇచ్చినా కానీ మీ దృష్టిలో అది విలువైనదే, మన దృష్టిలో విలువైనదే. ఒక రిక్షా కార్మికుడు తన కొడుకు ఏమిస్తాడు తెలుసా? తిరిగి రిక్షా ఇస్తాడు. చాలు డాడీ, నాకు ఒక జీవనోపాధి చూపించాను. ఆయన దృష్టిలో అది గొప్పది, తన కొడుకు దృష్టిలో. కానీ మన తండ్రి, పరమందున మన తండ్రి, భూమి మీద సమస్త ఈవులు, ఆశీర్వాదాలు. ఒక అబ్బాయి నాతో మాట్లాడుతూ, అంకుల్ మీరు ఇచ్చే డబ్బులు నేను తీసుకోను. ఒక ఆయన అన్నాడు నాతో ఇలాగని, మీరు ఇచ్చే డబ్బులు నేను నో, జస్ట్ 200, 300, 500. ఈ రిజెక్టెడ్. ఏమన్నాడో తెలుసా అతను? నా దేవుడు నాకు ఇస్తాడు, నా అంకుల్ నేను తీసుకోను మీ దగ్గర. చూసారా అబ్బాయి యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉందో? గ్రేట్ అది. దేవుని పట్ల అసంచలమైన విశ్వాసం. నా దేవుడు నాకు ఇస్తాడు.
అతను కేవలం చాలా చాలా సామాన్యుడు భూమి మీద. ఎవరైనా సామాన్యుడు పేరు చెప్తే అతను ఆ స్థాయిలో ఉంటాడు అతను. కానీ అతని యొక్క విశ్వాసము ఆకాశం అంతా ఎత్తైనది, ఉన్నతమైనది. ఆకాశం ముందున్న సింహాసనం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. కాబట్టి జీవ మార్గంలో ఉన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి వ్యత్యాసం ఎంత ఉందో ఇక్కడ ఆగుతాం మనం. రెండవ మాటకి వెళ్ళిపోదాం. జీవ మార్గం అంటే మన తల్లిదండ్రులు మనకేమకపోవచ్చు, కానీ ఆ ప్రభువుని కలిగి ఇట్లాంటి నిశ్చయత కలిగి ఉంటాం, ఇట్లాంటి ధీమా కలిగి ఉంటాం. ఆ దేవుడిని కలిగి ఉన్న వాళ్ళు సంభాషణ ఎన్నెన్ని రీతిలుగా చూడొచ్చు. ఇంకో మాట చూద్దాము, మరో దానికి వెళ్ళకపోవడం. నాకు జ్ఞాపకంకు వచ్చిన మాట, అయ్యా ఇందుని గూర్చిన చింత మాకు లేదు. ఇందుని గూర్చి చింత మాకు ఏమాత్రం చింత మాకు లేదు. రాజుతో సంభాషిస్తున్నారు. నీకు ఈ విషయంలో సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఏమన్నారు? చదువు పోనీ. స్వయంగా నువ్వే డైరెక్ట్గా చెప్పేస్తావని రిఫరెన్స్లు చాలా, అది చెప్పలేదు. చదువు. చాలు, ఆ మాట కావాలి. ఓ రాజా ఇందుని గురించి నీకు సమాధానం చెప్పాలనే చింత మాకు ఏమాత్రం. అక్కడ మాట్లాడేది రాజు, గొప్ప రాజు. వీళ్ళు వెరీ కామన్ మ్యాన్, సామాన్యుడు. అసలు ఆ దేశస్తులు కానే కదా వీళ్ళు, బానిసలు అంటారు వేరే దేశస్తులు. రాజు అక్కడ ఉన్నాడు, అతి సామాన్యులు నిలబడి ఉన్నారు వీళ్ళు. ఆ ప్రక్కన ఏముంది? బాగా మండుచున్న అగ్నిగుండం ఉంది. దేవుని పిల్లలు చెప్పే మాటలు ఎలాగ ఉంటాయి? దేవుని పిల్లలు ఎలాగుంటారు? ఎలాగా? రోషంగా ఉంటారు. ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు ఏదీ లేదయ్యా బాబు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలని ఈ యొక్క అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి కూడా ధీమా. చూసారు దేవుని పిల్లలకున్నా? ఇందాక చెప్పాను, డబ్బు విషయంలో ధీమా అతనికి, ఈ విషయంలో ఇక్కడ ఉపద్రవం నుంచి రక్షించే. వాటిని కొంతమంది ఒక సంఘటన సంభవిస్తే కుమ్ములు పోతారు, తలబాదుకుంటారు. ఇంట్లో సంభవించిన దాన్ని బట్టి, అయ్యో మా అమ్మకి ఎలా జరిగిందేంటి, మా ఆవిడకి ఎలా జరిగిందేంటి, నా బిడ్డకి ఎలా జరిగిందేంటి, దౌర్భాగ్యం ఏంటి? నో, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేట్లా అనుదినము ప్రతిదినము తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, సిలువ కావాలి ఆయన. అలాగే సంభవించట్ల ఉద్దేశం ఏంటి? నీ భక్తి ఏ స్థాయిలో ఉన్నదో. ప్రభు మీద ఆధారపడతావా? ప్రభు వైపు చూస్తావా? లేదు, వాళ్ళు ఆ పరిస్థితిని చూసి తర్వాత నిన్ను నువ్వు చూసుకుని బెంబేలు పడిపోయి తలబాదుకుంటావా? నో ప్రియులారా, ఏ మార్గంలో ఉన్న వాళ్ళు అలా చెప్తారని జీవ మార్గము అది తెలియజేస్తుంది. చూసా, అందుకే వాళ్ళు అన్నారు, ఓ రాజా ఇందుని గురించి ప్రత్యేకమైన చింత మాకు లేనే లేదు. ప్రియుడా, ఒక పూట భోజనం కొరకు ప్రభువుని నిర్లక్ష్యం చేద్దాం మనం. ఒక పూట దేవుని సన్నిధి విలువ చెప్పండి మీరు. దేవుడు మన కొరకు ఎంత ప్రేమించాడు చెప్పండి మీరు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఒక్క పూట 2 గంటలు మందిరంలో ఉంటాకి నీ దేవుడి గురించి ఏమనుకున్నావు? మన ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన పోషించడా మనల్ని? ఆ మాట అగ్నిగుండం కాదే నీ బ్రతుకు. ఎవడైనను, ఒక మాట ఉంది బైబిల్లో, ఎవడైనను నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని తిరిగి రక్షించుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ఇలాగుంది, నీవు దేవుని కొరకు ప్రాణాన్ని ఇచ్చాడంతా ఏం చేయట్లేదు. ఒక ఆదివారం మందిరంలో గడపటానికి నీ ముందు కనిపించేది 1000 రూపాయలు రోజుకి నీకు. అక్కడ పనికి వెళితే 1000 రూపాయలు, లేకపోతే 2000 వచ్చినాయి నీకు. ఆదివారం అయితే 2000 వస్తాయి. కొంతమంది ఓటీ అంటారు, ఓవర్ టైం.
ఆ రోజు ఆదివారం డబ్బులు ఎక్కువ వస్తాయి. ఏ మార్గంలో ఉన్నాం మనం? ప్రియరా, దయతో మనం నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావు, దేవుని కూడా కించపరుస్తున్నాం. మనం దేవుణ్ణి ఆయన హెచ్చిస్తాం, ఆయన ఘనపరుద్దాం, మన జీవితం ద్వారా ఘనపరుద్దాం. అక్కర్లేదు. ప్రభు అంటాడు, నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? చదవండి అది. ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయం చదువు. అస్సలు మా మందిరానికి ఎవడు రమ్మన్నాడే నిన్ను? ఎవడు రమ్మన్నాడే నేను? 12వ వచనంలో నా సన్నిధిని కనపడవాలని, సన్నిధి అంటే ఆయన మందిరం, మీరు వచ్చిస్తున్నారే, నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని అసలు అడుగు పెట్టద్దు. మీరు మీ నైవేద్యం వ్యర్థం, అసహ్యము, చాలు. కాబట్టి ప్రియ సహోదరి, అనగా ఒకవేళ కానుకలు వేస్తామేమో, దశమ భాగం అనేస్తున్నాయేమో, కానీ నిండు మనసుతో కాకుండా జీవమార్గంలో ఉన్న వ్యక్తిని అనే గ్రహింపు లేకుండా, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా చూసాము. ఇప్పుడు కొన్ని అంశాలు, ఒక మనుషుడు ఆ ప్రవక్త అయిన సమూయేలు రాజుతో మాట్లాడినప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా? దేవుని మాటను గైకొనకుండా తాత్కాలికమైన మేలు నాశించాడు. బలులు అర్పించాకంటే కొవ్వుని ఎద్దులు తీసుకొచ్చాడంట. దేవుడికి కావాలా? నీ అర్పణ నాకెందుకయ్యా? ఇదే ఉంది. బబులో ఉన్న షడ్రక మిషేకి వాళ్ళ యొక్క సమాధానం చూసాం మనం. ప్రియుడా, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఆయన రాజుగా ఉన్నాడు. ఆ ప్రివిలేజ్ ఏం చూడట్లేదు. దేవుని ఏమంటాడంటే ఇక్కడ, జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తున్నావు. ప్రియ సహోదరి, ఈ యొక్క దేవుని యొక్క మార్గం వెరిగిన వారు అయితే అన్ని వేళలా ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ సుస్తుతింతో ఎల్లాను నీవే కెల్లడలా వల్ల పడదే వివరింప నీవే నా కెల్లడలా వల్ల పడ వివరింప. అక్కడ చాలా చరణాలు ఉన్నాయి, వాటికి వెళ్ళాలి మనం. కానీ టైం ఎలా వచ్చేది కదా మనల్ని. ప్రియుడా, జీవమార్గం ఇట్లాంటి అనుభవాలు కూడా తీసుకెళ్తుంది. కొందరు దాన్ని త్రోసివేసి క్షణికమైన వాటిని బట్టి ఆ క్రొవ్వైన ఎద్దుల కొరకంట ఆ మనుషుడు, మరి కొంతమంది తుచ్చమైన వాటి కొరకు ఒకరోజు బైబిల్లో ఒక పూట కూటు కొరకు, ఒక పూట కడుపే దేవుడు, ఇలా బైబిల్ చేయరు. కడుపే దేవుడా నీకు. ప్రియుడా, ప్రియ సహోదరి, మనము దేవుని కొరకు ఆలోచిద్దామా? బలలోకి వెళ్ళకముందు మనం బలను తాకకపోవడం వద్దు. నిన్న అదే కావచ్చు. ప్రభు అంటున్నాడండి, నీ దగ్గర ఎలాగా నిన్ను లాక్కోవాలని, ఏదైతే నష్టం నన్ను మహిమపరిచి తప్పిపోయావో ఆ నష్టానంతా నీ దగ్గర మూటగట్టు లాక్కుంటాను అన్నాడు. మూటగట్టు లాక్కుంటాను అంటున్నాడు. ఏదైతే దేవుని సన్నిధిలో కనబడకుండా మనం సంపాదిస్తూ ఉంటుంది, దానికి అనేక రెట్లు ఎలా పోగొట్టుకుంటావు? నన్ను క్షమిస్తారు మీరు? హార్ట్ అటాక్ వస్తే ఇంజక్షన్ చేస్తారంట, అప్పుడు ఇమీడియట్గా ఎంత? అది 1,00,000 రూపాయలు అనుకుందాం. నువ్వు 100 రూపాయల కొరకు 1000 రూపాయల కొరకు ఒక దినం వెళ్తే నీకు 1,00,000 రూపాయలు నీ దగ్గర తీసుకుంటాడేమో దేవుడు రూపంలో. ఇంజక్షన్కి 1,00,000 రూపాయలు. కొంతమంది తీసుకుని 10,000 కష్టం వాళ్ళ జీవితాలు. దేవుడు తిరిగి తీసుకుంటాడు అనమాట. అలాగా అంటే నమ్మకమైన వ్యక్తులు కూడా రావచ్చు, దేవుని పిల్లలు కూడా రావచ్చు, అది డిఫరెంట్ థింగ్, అది వేరే సంగతి. కానీ చేతులారా మనము దేవుని మహిమ లేకుండా మన జీవితాలు ఉండకూడదని లేక.
రెండవ మాటకి వెళదాం. ఇప్పుడు మనం శివమార్గములో మనం ఎలాగో ఉండాలో అనేది ప్రభు మనకు తెలియజేస్తున్నారు. రెండవది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎప్పుడు ఒకని యొక్క జీవితంలో సంపూర్ణమైన సంతోషం ఉంటుందో అనేది లేఖనము పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 8-9 వచనాలు. మొదటి అధ్యాయం 8-9 వచనాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలుగు. వన్స్ అపాన్ ఎ టైం, ఒకానొక రోజున ఈ అనుభవం లేదు. ఏది? ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన సన్నిధి ఇచ్చే సంతోషం తెలియదు, సంపూర్ణ సంతోషం అంతకంటే తెలియదు. ప్రభుని ఎరిగిన తర్వాత ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. చాలు. అమ్మా ఎంత చక్కగా నిద్రపోతారండి కొంతమంది అండి. పైన ఫ్యాను, కింద జోలపాట, జో 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 అన్నట్టు బలి నిద్రపోతారు పిల్లలు. ఇక్కడ పాట కూడా నాది కూడా నిలబడటం కూడా అలా కొంతమంది పాట చక్కగా పిల్లల్ని ఆడించినట్టు ఉంటుంది. కుదుపుతారు పిల్లలు నిద్రపోవటానికి. అలా మరి ఏమైనా ఆ 2-3 నిద్రపోయే వాళ్ళు ఈరోజే పడ్డది. ఇన్ని ఆదివారాల నుంచి మిమ్మల్ని కదుపని వాళ్ళు డిస్టర్బ్ చేసిన ఏమనుకోద్దే, ఇబ్బంది పెట్టాను నిద్రపోయేవాళ్ళు. విశ్వసించుట ఇలా రాస్తాడు. కొంతమంది బళ్ళు మీద, మోటార్ సైకిల్ మీద అమ్మా నాన్న రాసుకుంటాడు. విశ్వాసం ఏంటో తెలుసా తనకి? నాకు ఈ బండి కొనుక్కే విషయంలో అమ్మా నాన్నే సహాయకులు, అమ్మా నాన్నే కారణాలు. బిల్డింగ్ మీద కూడా వాళ్ళ ఫోటోలు పెట్టవచ్చు. మార్బుల్ స్టోర్ మీద ఫోటోలు, అమ్మా నాన్న ఉన్న ఫోటోలు పెట్టుకోవచ్చు మీరు. కారు మీద అమ్మా నాన్నని రాయొచ్చు మీరు. మంచిది. వాళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రులను మనము సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి, నో డౌట్ అట్ ఆల్. భూమి మీద ఉన్న అమ్మానే నువ్వు గౌరవించలేనప్పుడు పరమందున్న దేవుని బిడ్డగా ఎలా అవుతావు నువ్వు? కాబట్టి పిల్లలుగా మనము మన తల్లిదండ్రులను సన్మానించాలి. కానీ దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. కనపడేటట్టు వాళ్ళ పేర్లు కాదు, హృదయం నిండుగా వాళ్ళని ఉంచుకోవాలి. కానీ ప్రభువుకి మహిమార్థంగా ప్రభు మాటలు రాస్తే వాహనం మీద కానీ, మన నొసట మీద కానీ ఉందా బైబిల్లో? మీ నొసట మీద బాస్కంగా ఉండాలి. కానీ గొప్ప విషయం ఏంటంటే, పురుషులకి లేని ఆధిక్య స్త్రీలకు ఇచ్చాడండి దేవుడు. గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. పురుషులు లేని ఆధిక్యత దేవుని మహిమపరిచే విషయంలో. సీరియస్గా ఉన్నారు, ఎవరు చెప్పట్లేదు. మన సాంప్రదాయం ప్రకారం మన దేశంలో ఏం చేస్తారు? కానీ స్త్రీలు ఏం చేస్తారంటే, ఇది దేవుడిని ఐ ఆమ్ ద అది బాస్క్ వంటిది, నేను దేవుని యొక్క కుమార్తెను, ఆయన యొక్క కుమార్తెను. డ్యామ్ షూర్గా చెప్తున్నాను. అది పాపం కాదనుకోండి. ఒకవేళ క్రైస్తవులు అయి ఉండి పెట్టుకున్నా కానీ మరి అన్యద భావించొద్దు. నిత్యము కాదు, కొద్ది కాలం నీ భయాల నుంచి బయటకు వచ్చేటంత వరకు. కాబట్టి విశ్వసించుట, నేను విశ్వసించిన దానను, విశ్వాసిని, బిలీవర్ని, దేవుని బిడ్డను అని చెప్పుకోవటానికి గుర్తు ఏంటంటే, నీ బండి మీద చూపించవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్. దైవజనుడు వెంకటరత్న గారు ఉంటారు, ఏ క్రైస్తవ మాట కూడా బైబిల్ మాట రాయడు ఆయన. అదేంటి? పేరు కూడా అదే, రోత అనిపించట్లేదు ఆయనకి. ఎందుకు అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారు నువ్వు మార్చుకున్నాన్ని, సామేలు, ఇర్మియా, జోసెఫ్ అని పేరు రాసుకున్నావు, మార్చుకున్న వాళ్ళు ఏమనుకుంటారు ఆయన చూసి?
ఆయన అనుకుంటాడు, ఏమో మీరేమనుకుంటారు కానీ ఆయన ఏమనుకుంటాడంటే తెలుసా, మై లైఫ్ ఇట్ సెల్ఫ్ ఏ మోడల్. నా బ్రతుకే ఆయన గురించి మాట్లాడాలి. దావీదు అంటాడు, నేను కూర్చుంట, లేచుట, నడుచుట, మాట్లాడు అని ఆయన చూపించాలి. కానీ కారు మీద, మోటార్ సైకిల్ మీద, ఇంటి మీద రాసుకున్నంత మాత్రాన భక్తి గల వాళ్ళమని దేవునికి అది ఒక్కటే కాదు, అది ఒక భాగమే. అదే నిదర్శనం. ఆయనకి పేరు మారలేదు, అక్కర్లేదు. బాప్తిస్మ నేవలు అక్కర్లేదు కూడాను. దానికంటే మారవలసిందేంటి? అంతరంగం. కొంతమంది అంటగట్టుతారు కానీ అది లేదు, మంచి కలిగి ఉన్న తప్పేం కాదు. షారాయి ఏమైంది? షారా అయ్యింది. అబ్రామ్ ఏమయ్యాడు? మంచిది. ఓకే, రెండూ చెప్తున్నాను మీకు నేను. ఇదేది కూడా అలాగున్నారు యోగ్యంగా. కాబట్టి ఇక్కడ విశ్వసించిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామండి. పేతురు పత్రికలో ఉన్నాం మనం. అవుట్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళిపోలేదు. విశ్వసించి ఆయనను కనులారా చూడకయే విశ్వసించి మీ విశ్వాసన ఫలము అనగా ఆత్మరక్షణ ఇదండి. ప్రభు ఏమని విశ్వసించారు మీరు? యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి లేపనండి హృదయమందు. అంతేనా? మొదటి మాట ఏంటి? యేసు ప్రభుని నోటితో ఒప్పుకున్నావు, హృదయమందు రెండు పనులు జరిగినాయి. యేసు ప్రభు అని ఒప్పుకో అంటే ఎక్కడైనా సరే అమ్మనంతా చెప్పాలి మనం. ఒక యవనస్తుడు, బీటెక్ చదువుకున్న యవనస్తుడు, అతను ఇప్పుడు సేవ చేస్తున్నాడు, మంచి సేవ చేస్తున్నాడు. ఆ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు, ఆస్తి చాలా ఉంది, మంచి ఉద్యోగస్తుడు. వాళ్ళు హైందవులు, భీమవరంలోనే ఉండేవాడు. వెంటనే ప్రభు నమ్ముకున్న కార్యం జరిగింది, రక్షణ కార్యం జరిగింది. ఆ కుర్రోళ్ళు వెంటనే బైబిల్ బ్యాగ్ వేసుకున్నాడు. సేవకులు వేసుకుంటారు బైబిల్ బ్యాగ్. ఇతను కూడా మందిరానికి వెళ్ళాలంటే బైబిల్లో బ్యాగ్లో బైబిల్ ఉండాలి. బ్యాగ్ ఇతను కూడా. తండ్రి అరే అడుక్కునేవాళ్ళు కూడా తగిలించుకుంటారు, జోలి వాడు తగిలించుకుంటారు. నువ్వేంట్రా అదేం గతి పట్టిందిరా నీకు? అది నీకు గతే అలాంటి గతి పట్టింది ఏంట్రా నీకు? సిగ్గేయట్లేదంట్రా ఇలా దూషించేవాడు. అయ్ నీకే చెప్తున్నాను, గెట్ అవుట్. అల్లరి చేసే వాళ్ళతో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా. చాలు, అంతే. పాట పాడుకుని బయటకు వచ్చేసాడు. తండ్రికి నమస్కరించాడు, దేవునికి నమస్కరించాడు. మీరు ఆస్తిపరులు, ధనవంతుడు, తండ్రి ఒకడే కొడుకు, ప్రభువుని అంగీకరిస్తే గెట్ అవుట్ అన్నాడు. పర్వాలేదు, నా దేవుడు నన్ను పోషించగలడు. కాబట్టి ప్రియులా, విశ్వాసం వల్ల ఆత్మరక్షణ పొందడం. అందుకని ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నేను పోలిన వాడు ఎవడు? ప్రియులారా, అందుకే మనం మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి, లంచం తీసుకోవాలి. సారీ అండి, లంచం తీసుకుని బోళంతా సంపాదించుకుంటారు కొందరు. అయితే ఈ బిడ్డ ప్రభువు నమ్ముకునే బిడ్డలు ఉంటారే, సారీ అండి నాకు వద్దండి. ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన పెద్ద ఆఫీసరు, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నాడు. ఒక ఊరిలో పనిచేస్తున్నాడు. అక్కడ మినిస్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆఫీస్కి. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ అగ్రికల్చర్ ఉద్యోగం చేసే ఆయన దగ్గరికి ఎవరో మధ్యవర్తి ద్వారా ఫోన్ చేశాడు మినిస్టర్ గారు. మా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రాజులు అన్నమాట. ఆయన రాజు, వీళ్ళ రాజు. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఏమైనా కాగితాలు అలా ఉన్నా అతనికి నువ్వు చేయలేదు. అరే ఈయన కొట్టండి రా,
నల్లమల అడవుల్లోకి తోసేయండి, ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్లు వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళే. పనులు మాట వినకపోతే మొన్న మాట చెప్పాను మీకు, పావురం వలె నిష్కపటంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా, పాము వలె. వాళ్ళకు కొంచెం ఒకసారి కొన్నిసార్లు కొంచెం వాళ్ళని సమాధానపరచాలి కూడా మనం. రవి గారు అది చేయలేదంతే. ప్రియుడ, విలువ, దేవుని యొక్క విలువ తెలుసుకున్నవారు, అమ్మా దేవుని విలువ తెలుసుకున్నవారు ఆయన కొరకు, ఆ రక్షణ విలువ ఎంతో తెలిసిన వారు ఆయన కొరకు జీవించటానికి వాళ్ళు ఏమాత్రమును ఇక యాక్చువల్ మాట దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు నేను విశ్వాసం అంటే చూసాం, రెండవది ఆత్మరక్షణ అంటే చూసాం. మరణం నుండి జీవనం దాటిస్తాడండి ఆయన విశ్వాసం ద్వారా, అవునా కదా? ఒకటి మరణం నుండి జీవంలోకి, రెండు నిత్య జీవము, మూడు నిత్య రాజ్యం, యుగయుగాలు ఆయనతో ఉండేది. నేను కూర్చుండు స్థలంలో మీరును. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానం కుర్చీ ఏదో ఇస్తాడు నీకు, కానీ అక్కడ యేసు ప్రభు కూర్చుండే స్థలంలో దేవాతి దేవుడు కూర్చుండే. అందుకేనండి దేవుని పిల్లలు ఎలాంటి త్యాగం చేస్తూ ఉంటారు. ఎస్, ఈరోజే నేడే రక్షణ ఇదే మిక్కిలి అనుకున్న సమయం అని కానీ వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. పర్వాలేదు, రానైన దినాలు. ఒక ఆవిడ అంటుంది, బాధకు రాలని చెప్పుకుంటుంది ఆవిడ. ఆమె బాధ, ఆ బతుకు ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు, యవనస్తులైన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. అమ్మ, మీ ఆడపిల్లలు యవన కాలంలోకి వచ్చారు, దేవుని కాడి కిందకి రావాలి కదా, వాళ్ళకి సువార్త చెప్పాలిరా, పంపించండి అంటే. అప్పుడే దేవుడు ఎందుకమ్మా, ఆవిడ బాధకురాలు, అప్పుడే బాప్తిసం ఎందుకమ్మా కొని అంటుందంట. ఎప్పుడు అలా యవన కాలంలో ప్రవేశించిన లోకమంతా వాళ్ళకు రాదా రేపు పొద్దున్న నుంచి? వెంటాడదా? నిన్ను నన్ను ఏం వెంటాడుతున్నాయి? కాపురాలు కూల్చేయట్లేదా లోకమంతా వెంటాడి? లోకం అంటే ఎలా ఉంటుందో, వెంటాడటం అంటే ఎలా ఉంటుందో. ఈ ఫోన్లు, ఈ దినాల్లో ఫోన్లు, చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు, అలాంటి వారు నేను సర్వనాశనం చేస్తుంది. ప్రభు కాడికి, ప్రభు వాక్యం తెలియని వాళ్ళు, వినపడని వాళ్ళు, కనబడని వాళ్ళు, వాక్యం భయభక్తులకు ఉన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను, వినబడిన కనపడిన వాళ్ళు కూడా. మరి చెవి పనిచేసే చెవి ఉంది, గ్రహించే మనసు ఉంది, కళ్ళు ఉన్నాయి, బాగుండి కూడా మనము మరి ఒకవేళ అలాగుంటే దేవునికి ఎంత అవమానం, నీకెంత అవమానం. ప్రియ సహోదరి, రక్షణ మూడవది. విశ్వాసం గొప్పది, రక్షణ గొప్పది. మూడవది ఇక్కడ 9వ వచనంలో, చెప్పన సఖ్యమును మహిమాయ్. చెప్పన, ప్రభువును కలిగి ఉంటే, విశ్వసించి రక్షింపబడితే, ప్రభుకు హృదయం ఇస్తే, ఆయన బాప్తిసమందు ఐక్యత, నేను ఒకడిని చెప్పుకుంటే, నసఖ్యమును మహిమాయుక్తమైన, నువ్వు కూడా చెప్పాలి. నువ్వే మాట్లాడి రావట్లేదు. ఎస్, నువ్వే. పంజాబ్ రాష్ట్రంలో, మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఒక ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు నిష్ఠాగరిష్ఠులు, గొప్పవాళ్ళు, భక్తులు, హైందవులు. వాళ్ళు పంజాబీస్ అంటే అసలు వాళ్ళకున్నంత భక్తి ఇంకెవడికి ఉండదు. గడ్డం తీరు, తల తీరు, వాళ్ళకి కృపలాని ఏదో కత్తి ఏదో ఉంటుంది వాళ్ళకి, ప్రతి పురుషుడికి ఖడ్గ దారాలు ఎట్లా ఏదో ఉంటుంది వాళ్ళకి. ఐడియా ఉందా మీకు ఏమన్నా? అట్లాంటి మనుషుడు 100 సంవత్సరాల క్రితం చదువు సంజయ్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటి కొనలేదు. మన బేవార్లో 10-20 ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు. ఇప్పుడు మన జిల్లాలు ఎన్ని ఉంటాయి, రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి చెప్పలేము. కుక్క గొడుగులు లేక పుట్టగొడుగులు అంటాం కదా, పుట్టగొడుగులు అటు వట్టిన పెరుగు అలా వచ్చేసింది. అప్పుడు భారతదేశంలో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, తెలుసా మీకు? అప్పుడు ఇంగ్లాండ్ దేశానికి ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ ఆ దేశాల్లో ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు అవి. ఇది వెనుకబడిన దేశం. అక్కడికి వాళ్ళ బిడ్డని పంపించాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆయా సమయాల సువార్త ఆ రోజుల్లో, ఈరోజు నాహు కాలంలో, నాహు కాలంలో, హానోకు కాలంలో, అబ్రహాం కాలంలో సువార్త ఉందా లేదా? ఉంది, ప్రతి కాలంలో ఉంది. ఇప్పుడు కూడా సువార్త ప్రకటింపబడుతున్నాం. అక్కడ సువార్త వాడ విమానాలు లేవండి, వాడ ప్రయాణం కొన్ని నెలలు, ఒక దేశం నుంచి మరో ప్రాంతం కొన్ని నెలలు పడుతుంది ప్రయాణం. వాడలో
ఇట్లాంటి సువార్త చెప్పారు. అయినానా జాగ్రత్త సుమా, మనం మాంసం తినం. అక్కడ రకరకాల మాంసాలు, ఒక రకం మాంసం కాదు, రకరకాల మాంసాలు ఉంటాయి. జాగ్రత్త సుమా. అంతేకాదు అక్కడ బాగా అభివృద్ధి చెందిన తాగుడు కూడా ఉంటుంది. బ్రాందీలు ఎక్కువ ఉంటాయి అక్కడ, రకరకాల తాగుడు ఉంటుంది. అట్లన్నిటికీ భద్రం సుమా. ఆ ఉత్తరం రాస్తే 6 నెలలకు 3 నెలలకు వస్తుంది ఆ దేశం నుంచి ఉత్తరాలు. టెలిగ్రాఫ్ అంటారు, టెలిగ్రామ్ ఆ దినాల్లో ఉండేది. చెప్పి పంపించారు. ఏమో అక్కడ స్టైల్ వద్దు, మన స్టైల్ వేరు. గడ్డం, తలకాయ. ముస్లింకి ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు కూడా ముస్లిం కూడా అరబ్స్. ఇక్కడ మన ముస్లిమ్స్ కాదు, అరబ్స్ అంటాం. పైన ఏదేం పెట్టుకుంటాడు, బట్ట వేసుకుంటాడు, తర్వాత ఒక తాడు పెడతాడు, అవునా కదా, టోపీలాగా. అది సాంప్రదాయం, వీళ్ళకి కూడా సాంప్రదాయం. అక్కడి నుంచి వస్తే యేసు ప్రభు నమ్మిన తర్వాత వాడలో సువార్త విన్నాడు. ఈ మాట చెప్పాడు, చెప్పన సఖ్యమును. ఈ అనుభవంలోకి వచ్చేసాడు ఆయన ఒక పుస్తకం రాస్తే మన పంచే చిన్న పుస్తకాలు, సాక్ష్య పుస్తకాలు ఉంటాయి. అదే సాక్ష్యం ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం ముద్రించిన పుస్తకం అది ఇప్పుడు కాల కంటిన్యూ అవుతుంది. ఆ పుస్తకం చదివితే మారు మనసు పొందుతాం. మనం పంచి పెడుతున్నా కానీ ఒకవేళ మారు మనసు లేకపోతే ఆ బుక్ చదవండి. ఆ పుస్తకం పేరు ఏం పెట్టాడని పుస్తకం రాసి, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. నా భార్య కానీ, పిల్లలు కానీ, నా ఆస్తి కానీ, అంతస్తు కానీ. ఆ రోజుల్లో ఆ క్వాలిఫికేషన్, ఉద్యోగం ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది. భారతదేశంలో ఒక ఇంజనీరు అంటే చీఫ్ ఇంజనీర్ అంటారు, లేక చీఫ్ సెక్రటరీ ఇలా అనొచ్చు. అట్లాంటి స్థాయికి వెళ్తాడు ఉద్యోగిగా. ఒక రాష్ట్రానికో దేశానికి కూడా ఒక పెద్ద అధికారి అవుతాడు ఎంప్లాయీగా. లేనప్పుడు అలా ఉన్నారు. అన్నిటిని తిరస్కరించి యేసు ప్రభు నమ్ముకుంటే ఇట్లాంటి గొప్ప సంతోషం. చెప్పన సఖ్యమును ప్రియుడా. ఆ వాడలో చదువు పూర్తి చేసుకున్నాడు ఆయన. ఆ దేశం నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశం వచ్చాడు. పంజాబ్ రాష్ట్రానికి రాదు వాడ, బాంబే అక్కడ దిగాలి. వాడరేవులో తల్లిదండ్రులు వెళ్ళారు. బహుశా 2 ఏళ్ల బండి తోలుకెళ్ళారేమో, బండి మీద ఎక్కించుకురావటానికి. ఆ స్థలానికి రిసీవ్ చేసుకుంటా ఆ కొడుకు వస్తున్నాడు. ఆయన విచిత్రమైన దృశ్యం చూశారు వాళ్ళు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మనమంతా కూడా మన బ్యాగులో పెట్టుకుంటాం. శాంకరం తగిలించుకునేదో ఇంకోటి బ్యాగులో పెట్టుకుంటాం. ఆయన అలా కాదు, బ్యాగులో పెట్టుకునేది. ఎలా పెట్టుకున్నాడు? స్టైల్గా అందరూ కనపడాలి. రొమ్మును ఆంచుకున్నాడు అనమాట. ఎలా పట్టుకుని దిగుతున్నాడు. ఇదేంటిది? మన దేశంలో కొందరు ఉన్నారే, వాళ్ళంతా కూడా ఆ బ్రిటిష్ టైంలో నమ్ముకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళంతా సామాన్యులు, అదములు. వాళ్ళ పట్టుకుని బైబిలీని పట్టుకున్నాడేంటి తల్లిదండ్రులు. నాన్న ఏంటిది? దయతో అది లోపల పెట్టే. సారీ అమ్మా డాడీ, నేను బైబిల్ లోపల పెట్టుకోలేను. ఊపిరి పీల్చుకోకుండా ఉండగలనా? నా బైబిల్ నా రూమున ఉండాలి. ఎంచేత చెప్పన సఖ్యమును ప్రియుడా. దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఇలాగున వాళ్ళు సంతోషించారు. బహుశా ఆ లేఖను పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా, పేతురు యొక్క అనుభవం కూడా అదే ఉంటుంది. మరి ఇక్కడ ఈ వ్యక్తి చెప్పుట్లో అర్థం ఏమిటి? ఎక్కడ రండి, 16వ అధ్యాయం, కీర్తనలు 16వ అధ్యాయం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎంత? 40 minutes, ఐ థింక్ 50 minutes, ఎంత? 40. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. భగత్ సింగ్ గారు చూసాం మనం. బ్రదర్ భగత్ సింగ్ ప్రపంచమంతట్లోనూ భీమవరంలో ఏదో మూల కాదు, ప్రపంచమంతట్లోనూ, మన భారతదేశం అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ. ఎక్కడికి వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి మీరు, కర్ణాటక వెళ్ళండి మీరు, కేరళ వెళ్ళండి మీరు. శక్తివంతుడైన దేవుడు, శక్తివంతులైన దేవుని యొక్క సేవకులు వాళ్ళంతా. వాళ్ళ జీవితాలు పణంగా పెట్టారు. భార్య అంది, పెళ్ళి అయిపోయింది అప్పటికి. ఆయనకి కొడుకు కూడా పుట్టాడు.
నీ యేసు ప్రభు నమ్ముకున్నా కాబట్టి నేను నీ కాపురం చేయనంది. నేను వెళ్ళిపోమంటలేదు, నాతో ఉండి నీవు. ప్రభు గొప్పవాడు, ఆయన అనుభవాలు చెప్పాడు. నువ్వు రిజెక్ట్ చేసింది. తల్లిదండ్రులు నా ఇంటికి రావద్దు అన్నారు, అక్కడే బొంబేలు విడిచిపెట్టేశారు. బెకారి వ్యక్తి వలె ఆ పార్కులో తిరిగిలాడాడు. ఏ ఆస్తి లేదు, ఏమీ లేదు. ప్రభు పోషించాడు. ఒక దేశానికో రాష్ట్రానికో నాయకుడిగా గొప్ప ఆఫీసర్గా ఉండవలసిన వ్యక్తి ప్రపంచానికే దేవుని దాసుడిగా, ప్రవక్తగా అందాం, అపోస్తలుగా అందాం అవి పెట్టుకోడు. ఆయన పేరు ముందు ఏముంటుందో తెలుసా? బ్రదర్ భక్తర్ సింగ్. అంటే మనం బ్రదర్ భక్త్ సింగ్, ఆయనకి రాసుకోవాల్సిన పని లేదు, మనం అంటాం బ్రదర్ భక్త్ సింగ్ అని. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని యొక్క గొప్పతనం. ఎదిగే కొలిది వదగాలి, వెర్రవీగొద్దు. వెదిగే కొలిది వదగాలి మనం. ప్రియ సహోదరి, సహోదరుడా, బలలో పాలు పొందకపోవడం, జీవ మార్గంలో ఉన్నావు మనం. నిత్యత్వం ఎక్కడ గడుపుతావు నువ్వు? ఎప్పుడు ఆలోచించుకుంటావు నువ్వు? మరణ మార్గం, జీవ మార్గంలో లేకపోతే ఎక్కడున్నావు? మరి మాట్లాడాలి. ఎవరు? మన పిల్లలు, మన వాళ్ళు, మన పెద్దలు. ఒక అతను చెప్పాను ఇందాక, ఇంజనీరింగ్ చదివే బాబు అమ్మ తిరస్కరించారు, కొడుకుని గెంటేశారు. అతను జీవ మార్గంలో ఉండే, అమ్మ బాబు ఎక్కడున్నారు? మరణ మార్గంలో ఉన్నారు. ప్రియ సహోదరి, ఒకటి జీవ మార్గం దేవుడు మనకి. రెండవది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, గొప్ప చెప్పటానికి అలవన కాదు. బర్త్డే చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు. మ్యారేజ్ కూడా గొప్పదే, సంతోషం ఆ రోజు చాలామందికి. అందుకే కొన్ని వందల వేల మందిని పిలుస్తారు. సంతోషం ఇస్తుంది మ్యారేజ్. ఇద్దరు యవనస్తుల్ని ఐక్యపరిచే సమయం అది. వాళ్ళిద్దరి దృష్టిలోనే కాదు, ఇరుపక్షాలున్న సమూహం అందరి దృష్టిలోనది. అలా చెప్తాము, ఏమంటాం, ఎలాగంటామంటామా? గొప్పది, సంతోషం, అది సంతోషకరమైన సమయం. అది మీ ఫీలింగ్స్ చెప్పండి. దానికంటే ఆ మ్యారేజ్ కంటే గొప్పది అమ్మా దేవుని యొక్క దేవుని బిడ్డగా జీవించటం. ఇక్కడ రండి, నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. మొక్కలు వాలేసేస్తారా దాన్ని? స్టాండ్ అండ్ సిట్ అనాలి. ఇక్కడ ఈ అనుభవం కలిగి ఉంటాకే బహుశా కాదు, నిజం, సత్యమే. నీ సన్నిధిని సంపూర్ణ వై ఈజ్ టెలింగ్ 8వ వచనం అక్కడే. ఎస్, చాలండి. యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను. ఎంతకాలం గురించినాడట? ప్రభుని ఎరిగినప్పటి నుంచి చనిపోయేంత వరకు నా దృష్టి పిల్లల మీద కాదు, భార్య మీద కాదు, భర్త మీద కాదు, ఉద్యోగం మీద కాదు, ధనధాన్యాల మీద కాదు. ఈ వ్యక్తి ఎవరండి? రాజు, సింహాసనం మీద, అంతకంటే లేదు. ప్రభువా గురియోదాకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును దవాలేనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలేనని. ప్రభువా, ఈ పాట పాడుతున్నాడు అన్నమాట ఆయన. గురి, యెహోవా యందు నా గురిని, సదాకాలము దేవుని యందు నా గురిని నిలుపుచున్నాను. ఎందుచేత? నీ సన్నిధిలో. నా రాజప్రాసాదంలో లేదు, నా రాజ అంతఃపురంలో లేదది, సింహాసనం మీద లేదది, అధికారంలో లేదది, దేవుని సన్నిధిలో ఉంది. అందుకే నా గురి ఈ రాజ్య అధికారం వీటి మీద మనసు పెట్టలేదాడు. ఇంకేమంటున్నాడు? అలా దేవుని మీద గురి పెట్టే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయని తర్వాత, ఆయన నా కుడి పార్శ్వమందు
ఉన్నాడు, నేను కదల్చబడను. ఎన్నో పోరాటాలు ఉన్నాయి, నెమ్మది లేని పరిస్థితులు. దేవుని పిల్లలకు కూడా నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. దావీదు కీర్తన 18వ అధ్యాయం 3వ వచనం, 3, 4 వచనాలు. ఎక్కడున్నాడు దావీదు అండి? ఈ భక్తుడు ఎక్కడున్నాడండి? శత్రువులు. మళ్ళా చదువు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి రక్షించెను. ఎలా? ఎక్కడ? మరణానికి సమీపంగా ఉన్నాడు ఆయన. నీవు అలా లేవే. శత్రువు ఉంటాడు, శత్రువు శోధిస్తాడు, శోధకులు నెమ్మది లేకుంటుంది. డోంట్ క్రై, అడవకు. సాత్విక. డోంట్ ఫియర్, భయపడకు. భయం ఉంటుంది మనుషులుగా మనం. పెద్ద పుల్లు వస్తే భయపడకుండా ఉంటావా అని పిల్లలు పాట చెప్తారు. ఇలా ఊత్తేసా ఇల్లగంటారు. భయం, మనుషులకి భయం ఉంటుంది. మనకి ఎన్నో భయాలు ఉంటాయి. వ్యాధులు వస్తాయి. ఇందాక సహోదరుడు రవికుమార్, ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన సీనియర్ మోస్ట్ మేనేజర్, 20 సంవత్సరాల ఉద్యోగం అయింది. నాట్ 1 year, 20 years ఉన్నతమైన చదువు అయింది. దేవుని మహిమార్థం సాక్ష్యం చెప్తాను, ఆయన చెప్పలేదు. ఎంఎస్సి ఎప్పుడు అంటే 20 years బ్యాక్ ఎంఎస్సి ఆయన చేశాడు. ఎంఎస్సి సబ్జెక్టు అగ్రికల్చర్. ఆయన కూడా ప్రభు పట్ల భయభక్తులు. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఇదే విషయాలు చెప్పారు. ఆయనకు జ్వరం వస్తే భయం. అవునా? భయపడ్డారు ఎవడు? చెప్పారు ఆయన. ఎవరు? ఆయనే కాదు, నేనున్నా, నువ్వు ఉన్నా కానీ 6 రోజులు మంచం మీద ఉంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పెద్ద హాస్పిటల్కి. అందరూ చెప్తారు తీసుకెళ్ళాం, ఇక్కడే వైద్యం అంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా. కానీ ప్రభు ఉన్నాడు, పెద్ద హాస్పిటల్లో ప్రభు ఉన్నాడు, మనకి పెద్ద స్థాయిలో ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ, అందుకే అక్కడ ఏమంటున్నాడే తెలుసు, ఆయన కుడి పార్శ్వం ఉన్నాడు, నేను కదర్చబడను. ప్రభు మనతో ఉంటున్నప్పుడు నో ప్రాబ్లం. 4 రోజుల నుంచి 6 రోజుల నుంచి జ్వరం, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఎక్కడున్నాడు ప్రభు? యెహోవా యందు గురి కలిగి ఉంటే, సదాకాలం ఆయన నమ్ముకుని ఉంటే, ఆయన మన పక్కన ఉంటాడు. డాక్టర్ ఉండడు, జస్ట్ కమ్ అండ్ గో అవే. అవునా? డాక్టర్ వస్తారు, చూస్తారు, అమ్మ ధైర్యంగా ఉండమ్మా, ఏం పర్వాలేదు, సిస్టర్ ఇంజక్షన్ చేయి చెప్పి పోతాడు ఆయన. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు? మన మంచం మీదే మన పక్కనే కూర్చుంటాడు. ఒక స్టోరీ గుర్తొస్తుందా, చెప్తా ఉంటే నాకు లేట్ అయిపోతుంది. ఒక బిడ్డ, యవనస్తు, చిన్న బిడ్డ, జానీ అతని పేరు. జాన్ దిక్కుమాలినోడు, వీధులంటే తిరిగేవాడు, ఆదివారం చేసేవాడు. జరిగిన సంఘటన ఇది. అతనికి ఎవరు లేరు, మంచం మీద ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు. కానీ చర్చెస్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి, ఆ పేరు కూడా జానే, చర్చెస్ దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి ఖాళీగా ఉన్నప్పుడు, ఇట్లా సపోజ్ మన మందిరం ఎప్పుడు తీసే ఉంటుంది రాత్రులు పూట తప్ప, ఇక్కడికి సహోదరులు 24 గంటలు ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేసుకుంటాకు వస్తారు. అక్కడ కూడా మా చర్చ్ తీసి ఉంటుంది. ఆడికి వెళ్ళి మోకరించి, లార్డ్ ప్రభువా, నాకు సహాయం, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు, మీరు నాకు. ఒక రోజున చావు దెబ్బ తిన్నాడు, యాక్సిడెంట్ ఏదో తగిలింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ పక్కనే దేవుడు, దావీదు అనుభవం. ఆయన నా కుడి పార్శ్వన. అతను నిద్రపోతుంటే కొంచెం నిద్ర పట్టింది హాస్పిటల్లో. మున్సిపాలిటీ వాళ్ళు జాయిన్ చేశారు, అమ్మా నాన్న లేరు కదా హాస్పిటల్లో. జానీ, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. ఎవరన్నారు? ఎవరిచ్చారు? అమ్మా నాన్న లేదని భయపడద్దు, భర్త లేడని కూడా భయపడద్దు, భార్య లేదని, పిల్లలు లేరని భయపడద్దు. మనం జరిగిన సంఘటనలు, అనుభవాలండి ఇవి. నీకున్నాడా? ఆ దేవుడు ఉన్నాడా? ఆ ప్రభు ఉన్నాడా నీతోటి? ఆ ప్రభుని కలిగి ఉన్నావా మనం? ప్రియుడా, ప్రియ సహోదరి, 2వ మాట చూస్తాం, కొంతవరకు చూస్తాం. ఆయన మనకు జీవమార్గమైనాడు. 2వది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆ బిడ్డను చూసాము, జానీ అని. ఓ జానీ, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. భయపడద్దయ్యా అని అన్నానయ్యా. ఏ భయాలు గుండా వెళ్తున్నామో, బాధలు గుండా వెళుతున్నారో, మీరు సమస్యలు గుండా వెళుతున్నారు, దేవుణ్ణి ఆధారపడదాం.
దేవుని నమ్ముకుందాం, అప్పగించుకుందాం. నీ చింత యావత్తు నా మీద వేయండి. నీ భారమును యెహోవాకు ఏముంటుంది? మోపు. ఆయనకి నిన్ను ఆదుకుంటాడు ఆయన. మోకరించండి, ప్రార్థన చేసుకుని బలలో పాలు పొందాం. మోహన్ బాల కొరకు ప్రార్థన చేస్తాడు.